నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కవితక్కపై కేసు కొట్టివేయబడిన నేపథ్యంలో అభిమానులు సంబరాలు నిర్వహించారు. జగ్గాసాగర్ సర్పంచ్ పుల్లా జగన్ గౌడ్ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పుల్లా జగన్ గౌడ్ మాట్లాడుతూ ఢిల్లీలో కవితక్కపై నమోదైన కేసు కొట్టివేయబడడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రాజకీయంగా ఎన్నో కుట్రలు జరిగినప్పటికీ నిజం గెలిచిందని పేర్కొన్నారు. దేవుని దయతో కవితక్క నిర్దోషిగా బయటపడడం తమకు గర్వకారణమని తెలిపారు. ఈరోజు కల్వకుంట్ల కవితక్కపై ఢిల్లీలో కోర్టులో అయితే గతంలో చీఫ్ లిక్కర్ కేసు ఉండే 100 రోజులు కూడా అన్యాయంగా నిర్బంధంలో ఉండి జైల్లో ఉన్నది. రాజకీయ కుట్రలతోటి చీఫ్ లిక్కర్ అనే ఒక నేరం మోపి ఏ ఆధారం లేకున్నా కానీ వాళ్ళ రాజకీయ ప్రభావం కొరకు కవితక్క మీద కేసు వేయడం జరిగింది. జైలుకు పోయి రావడం జరిగింది. ఇప్పుడు కవితక్క ఆణిముత్యంలో కడిగిన ఆణిముత్యం లెక్క కేసు కొట్టివేయడం జరిగింది. దానికి మేము తెలంగాణ కాదు భారతదేశ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ఎందుకంటే అనవసరమైన రాజకీయాల కొరకు కేసులు ముప్పి జైలు పాలు చేసి ఆమె బాగా చాలా కష్టపడ్డది. ఇప్పటికైనా అటువంటి కుట్రపూరితమైన రాజకీయాలు మానుకొని అందరికీ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మరోసారి కవితక్కపై కేసు కొట్టివేయడం ద్వారా ఈరోజు మేము మెట్పల్లి జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పాత బస్టాండ్లో కవితక్కకు పాలాభిషేకం చేసి స్వీట్ల పంపిణీ చేసుకొని స్వీట్లపై బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకుంటున్నాం. ఎందుకంటే నీచమైన రాజకీయ కుట్రలతోటి అవి జైలు పాలు చేసిండు. ఈరోజు కడిగిన ఆణిముత్యం లెక్క మన ఆడిబిడ్డే మనం కేసులో కొట్టివేయడం జరిగిందంటే నిజంగా ఆ భగవంతుడు కూడా న్యాయం చేసిండు. ఆమె కోర్టును నమ్మింది, భగవంతుడు నమ్మింది. ఆ భగవంతుడు కోర్టుగా న్యాయం చేసింది. మేమందరం బ్రహ్మాండంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు జై కవితక్క, జై కవితక్క, కడిగిన ఆణిముత్యం కవితక్క నాయకత్వం, కడిగిన ఆణిముత్యం కవితక్క నాయకత్వం. జై కవితక్క, జై కవితక్క, జై కవితక్క.